ఒక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను మెచ్చుకుంటా. ఏంటంటే మొన్న వచ్చినటువంటి ఐవీఆర్ఎస్ కాల్ ఏది, మీ ఇంట్లో చెత్త రోజు తీసుకుంటున్నారా, 3 రోజులకో 4 రోజులకో తీసుకుంటున్నారు. రోజు తీసుకుంటుంటే ఒకటి నొక్కండి, రోజు తీసుకోబోతుంటే 2 నొక్కండి అన్నారు, 2 నొక్కాం. అదే సందర్భంలో మీ ఇంటి ఏ ప్రాంతాలలో, మీ పరిసర ప్రాంతాల్లో చెత్త డంపింగ్ యార్డులాగా ఏమైనా వేస్తున్నారా అన్నటువంటిది. అయితే ఒకటి నొక్కండి, లేకపోతే 2 నొక్కండి అన్నటువంటిది. మా దగ్గర అట్లాంటిది లేదు కాబట్టి లేదన్నటువంటిది నాకు. అంటే ప్రభుత్వానికి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కుదిరింది. సరే, ప్రభుత్వం దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటుందో చూస్తాం. అయితే ఇది ఉంటుంది. అయితే ఇది ఉద్యోగులకి సమస్య అయిపోయిందంట. ఇప్పుడు ఉద్యోగులు మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వాళ్ళు ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన ఏంటంటే, రీసర్వే గ్రామ సభల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదుల్ని పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్తున్నారు. పరిష్కరించాక ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుదారికి ఫోన్ చేసి ఫిర్యాదు పరిష్కరించారా, మిమ్మల్ని డబ్బులు అడిగారని అడుగుతున్నారు. ఇది ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. కొంతమంది తెలియక ఏదో ఒక బటన్ నొక్కితే దాని ఆధారం కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉంటారు, మెమోలు ఇస్తున్నారు. ఇలాంటి చర్యలు నిలిపేయాలి. గత ప్రభుత్వంలో రీసర్వేలో చాలా తప్పులు జరిగాయి, రీసర్వేని రద్దు చేస్తామని ప్రకటించి మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేయాలని, తప్పులు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని వీళ్ళు ఇది దాంట్లో మళ్ళీ రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. బేసిక్గా రీసర్వే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం దగ్గరికి ఆర్జీలు వచ్చినాయని ముందు చెప్తున్నారు, తర్వాత పరిష్కరించేసామని చెప్తున్నారు. అవునా కాదా అని రీసర్వే దాంట్లో ఐవీఆర్ఎస్ కాల్ చేస్తే దానికి కరెక్ట్గా అని చెప్తారు కదా. ఒకవేళ లోపం ఉంటే కనుక ఆ పర్సన్స్తో మాట్లాడండి. ఇక్కడేంటి, వీళ్ళ ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి వెళ్ళకూడదని కోరుకున్నారు. ఐవీఆర్ఎస్ని ఆపేయమని ఒత్తిడి ప్రారంభించారనమాట.